భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 26/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతి నామ సంవత్సర ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష విధియ సోమవారం విధియ రాత్రి 9:22 వరకు ఉత్తరా నక్షత్రం రాత్రి 2:54 వరకు వర్జం ఉదయం 8:17 10:03 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 1:22 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:55 3:41 వరకు సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 6:01 శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం ధృతియోగం మధ్యాహ్నం 2:25 తైతుల 8:18 గరంజి రాత్రి 9:22 విధియ సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది ధనస్సు మకర కుంభ మీన రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి అభిసందయాతు ఫలం దంబార్దామపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విధిరాజస దేవగురు ప్రాజ్ఞా పూజనం శౌచ్యమార్జనం బ్రహ్మచర్యమహీంసాంచ శారీరం తవ ఉచ్యతే అంతేకాదయ్యా బ్రహ్మచర్యము అలాగే దేవతలు బ్రాహ్మణులు గురువులను జ్ఞానులను సేవించుట పవిత్రత శౌచ్యము కలిగి ఉండుట నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక శరీరంతో తపస్సు ఏమిటంటే కనుక దేవతల పూజించడం బ్రాహ్మణుల్ని గురువుల్ని ఆచార్యుల్ని గౌరవించడం గురువులను సేవించడం పవిత్రంగా ఉండడం ఆడంబరం లేకుండా ఉండడం బ్రహ్మచర్యం కలిగి ఉండడం జీవహింస చేయకుండా ఉండడం ఇవే తపస్సు భగవన్నామ చేయడం కీర్తించడం స్మరించడం లోపలే భగవంతుడు అర్చించడం పూజ ఇవే తపస్సుగా నేను పూజే తపస్సుగా భావిస్తాను భగవంతుడి యొక్క నామస్మరణే జపంగా నేను తపస్సుగా భావిస్తా యజ్ఞాలు దానాలే తపస్సుగా భావిస్తాను తీర్థయాత్రలే తపస్సుగా భావిస్తానంటే తపస్సు అయిపోతుంది ఏదైనా సరే మంచి మాట ఇంకా రెండోది అనుద్వేగ్నకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్తు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంతేకాదయ్యా ఉద్వేగంగా కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చినదియు యథార్థమైనదియు అగు భాషణము అంటే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుడు నామజప సాధనము మొదలైనవన్నీ కూడా వాక్కుకు సంబంధించిన తపస్సులు నోటితోటి చేసే తపస్సులు అతిగా పరుషంగా మాట్లాడకూడదు గట్టిగా మాట్లాడకూడదు యజ్ఞం చేసినా పూజ చేసినా భోజనం చేసినా తపస్సు చేసినా ఏం చేసినా మాట్లాడకుండా ఉండాలి వాచికంతో చేసే తపస్సు అన్నమాట భగవంతుడు స్మరించడానికి ఆరాధించడానికే మన నోరుందని తెలుసుకోవాలి మన ప్రసాద సౌమ్యత్వం మౌనిమాత్మ వినిగ్రహ భావ సంసుద్వరేచ్చేతు తపోమానస ఉచ్యతే అంతేకాదయ్యా మన ప్రసన్నత శాంతస్వభావం భగవచ్చింతన మనోనిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలైనవన్నీ కూడా మానసికమైన తపస్సులే అని చెబుతూ ఉన్నారు మళ్ళీ మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.